పలుకోడు, శత్రువైన ప్రేమ పంచటోడు, అక్రమాల గుట్టు విప్పినోడు, అవినీతి రెక్కల్ని విరిసినోడు, అవకాశవాదుల తరిమినోడు, బొమ్మలాంటి ప్రేమ పంచినోడు, తప్పుడు కేసులు పెట్టిన కుట్రదారుల తల పొగరు దించెరా, త్యాగాల కాంగ్రెస్ జెండను గుండె నిండా నింపుకున్న యోగిరా, పగలు రేయి తేడాలెరగడమ్మా, ప్రజలంటే ప్రాణాలు ఇస్తాడమ్మా, ఎదల ఎన్ని బాధలున్నా గానీ చిరునవ్వుతో పలకరిస్తాడమ్మా. శాబ్దులాపురం గ్రామ ప్రజలకు నమస్కారాలు. శ్రీ గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో, మంత్రి గారి సహకారంతో ఇంత గతంలో కూడా మనం ఊర్లో అభివృద్ధి చూశారు. సీసీ రోడ్లు కానీ, నీళ్లు కానివ్వండి, స్తంభాలకు లైట్లు కానివ్వండి, మరి అలాగనే ఒక ట్రాన్స్ఫారం కూడా సపరేట్గా ట్రాన్స్ఫారాలు వేయించారు. మోరీలు ఇవన్నీ అభివృద్ధి వెంకరెడ్డి గారి సహకారంతో, మంత్రివర్గ సహకారంతో చేసినాం. ఆయన సహకారం మన గ్రామం ఉంటుంది కాబట్టి మీరు కూడా గమనించి ఒకసారి అవకాశం ఇచ్చండి, నన్ను దీవించండి. మీ బిడ్డలోలుగా నేను గెలిచినాక ప్రధానంగా చేసే విషయాలు రెండే ఉన్నాయి. ప్రతి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు 50 ఇళ్ళు దాకా మంత్రివర్గతోటి కొట్లాడైనా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టిస్తాను. అలాగనే ప్రధానంగా మన ఊర్లో గుళ్ళు లేవు కాబట్టి శివాలయం, రామాలయం ఇవి కూడా గ్రామ ప్రజల సహకారంతో, మంత్రివర్గ సహకారంతో, దాతల సహకారంతో ఇవి పూర్తి చేసే బాధ్యత నాది. పూర్తిగా నేను తీసుకుంటున్నా. సార్ కాలు ఎట్ట బతుకనో ఆయన ఎంట పడైనా కానీ గుళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ గుళ్ళు ఆపకుండా నేను గెలిచిన వెంటనే శంకుస్థాపన చేపిస్తాను. ఈ గ్రామ ప్రజలకు అందరికీ పేరున ఒకరు కాకుండా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కరిస్తున్నాను. నన్ను దీవించండి, నాతో పని చేయించుకోండి. నేను ప్రతి ఒక్క మాట, మీ మాట, అందరి మాట నేను వింటానని నా మనస్సాక్షిగా హామీ ఇస్తున్నాను. శాబ్దులాపురం, కనగాన మండలం, నల్గొండ జిల్లా. నేను గత 30 సంవత్సరాల నుంచి గ్రామ శాఖ అధ్యక్షునిగా ఉన్నాను. గత 2 టర్ములో కాంగ్రెస్ అభ్యర్థిగా 2 సర్పంచ్ను గెలిపించిన, 3వ సర్పంచ్గా తంగిరాల అంతయ్య గారిని గెలిపిస్తా. ఆ తర్వాత మంత్రి గారి సహకారంతో గ్రామానికి ఇప్పటికే 17 ఇండ్లు నిర్మించబడింది. ఆల్రెడీ వచ్చినాయి, బిల్లు కూడా శాంక్షన్ అయింది. ఇంకో 50 ఇండ్లు కూడా శాంక్షన్ పెట్టే బాధ్యత మంత్రి గారి ద్వారా కొట్లాడి తెచ్చుకుంటాం. ఆ తర్వాత మాకు శాబ్దులాపురం కావాల్సింది 2 దేవాలయములు, డ్రైనేజీ, ఇంకా ట్రాన్స్ఫార్మర్ కొన్ని కూడా కావాల్సిన అభ్యర్థి ఉంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని కోరుకుంటున్నాము. కొన్ని శాంక్షన్ ఒక మెయిన్ లైన్ 1-2 గ్రామాల ఇళ్ళ మీద ఉన్నది, తీపిస్తాము. అది కూడా నేను మంత్రి గారితో మాట్లాడి తీపిద్దామని నా కోరిక. తీపిస్తాం గ్రామానికి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకొక 50 ఇండ్లు కూడా గ్రామాన్ని పెట్టిస్తా మంత్రి గారితో కొట్లాడి. అది నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నా. కంపల్సరిగా అంతయ్య గారిని గెలిపించవలసిందే కోరుకుంటున్నాను. శాబ్దులాపురం గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి అండదండలతో గత 25 సంవత్సరంలోకి వెళ్ళి మంత్రి హామీతోనే ఊర్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పైప్ లైన్లు కానీ చేయించడం జరిగింది. ఒక డ్రైనేజ్ కొద్దిగా ఉంది, అది కూడా చేయించాలి. ముందు ఇప్పుడు సర్పంచ్ గెలిచినాక ఆధ్వర్యంలో అయితే పోయినసారి కొద్దిగా డ్రైనేజీ వ్యవస్థ కొద్దిగా వెనకకు ఉంది. సీసీ రోడ్లు 90% అయిపోయినాయి. అవి కూడా డబల్ కూడా వేసిన డ్యామేజ్ అయిన కాడ. ఏమైనా బీసీ కాలనీలో ఒకటి ఉంది, ఏకైక లక్ష్యం ఊరికి ఫస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ లైన్ తీసేసి సైడ్కి వేయాలి. అదొక్కటి చేస్తే కరెంటు సమస్యలు కూడా పోతాయి. మా గ్రామ పంచాయతీకి ఇది మంత్రి అండదండలతో సపరేట్ ట్రాన్స్ఫారం కూడా ఇచ్చుకున్నాం. మోటార్లకు ఎవరి విలేజ్ ఎప్పుడు ఇబ్బంది అవుతుందని డైరెక్ట్ సపరేటు వైర్ గుంజుకోవడం కూడా జరిగింది. ఏదున్నా మంత్రి అండదండలతోనే మేము ముందుకు సాగుతామని చెప్తాం. గుడి నిర్మాణం లేదు మా ఊర్లో. అన్ని మండలాల ప్రతి విలేజ్లో గుడి ఉంది, కానీ శాబ్దులాపురం గ్రామంలో గుడి లేదు. గుడికి ఫస్ట్ మంత్రి గారు అయితే ఒక 5 లక్షలు ఇస్తానని కూడా అన్నాడు. దాని దండకు మేము కూడా తలా ఇన్ని లక్ష రూపాయలు తీసుకొని కూడా తీసుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నామని, నేను నా వంతు కూడా 1 లక్ష రూపాయలు ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్న. గుడికి ఫస్ట్ రేపు కానీ స్టార్ట్ చేస్తామని, ఎలక్షన్ కానీ గుడి కూడా స్టార్ట్ చేపిస్తామని మా ప్రజలందరి ముంగల ఒప్పుకుంటాం.